ఫిషర్ వెంకట్ మరణంతో ఇక్కడికి సినీ రంగం నుంచి చాలామంది ప్రముఖులు వస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు శ్రీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ఉన్నారు. ఇక హైవే, రన్నం 2 అదేవిధంగా బీభత్సం సినిమాలకు తన ప్రొడ్యూసర్గా ఉన్నారు. మరి చెప్పండి, నిజంగా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి కమీడియను, మంచి డైలాగ్ డెలివరీ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే సినిమా రంగంతో తనకు చాలా అనుబంధం ఉంది. మరి మరణ వార్త విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ అతను ఆరోగ్యం బాగలేదన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి చూసింది నేనే. చూసిన తర్వాత ఆ రోజు మంచిగానే మాట్లాడిండు. కింది వరకు వచ్చి నన్ను వదిలిపెట్టడానికి, వద్దు బ్రదర్ నువ్వు రాకు, కింది వరకు పైనే ఉండు అంటే, నాకు ఏం లేదు ఆరోగ్యంగా ఉన్నా అన్నాడు. అది ఫస్ట్ టైం నేను చూడడం, ఆయన సిక్ అవ్వడం. తర్వాత చూసేసరికి 6 నెలలసరికి డయాలసిస్ అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళి చూసిన మంచిగానే ఉండే, కానీ ఆ కాలు స్వెల్ రావడంతో సివియర్గా జరిగి ఈ ప్రాబ్లం వరకు వచ్చింది. కరెక్ట్ టైంలో ప్రికాషన్ మన కిడ్నీ డోనర్ దొరుకుంటే ఈరోజు బతుకుండేవాడు. ఫిష్ వెంకట్ అనే ఆర్టిస్ట్ మంచి టైమింగ్, డైలాగ్ డెలివరీ. నేను తీసిన 3 సినిమాల్లో 2 సినిమాలు మంచి క్యారెక్టర్ చేసిండు. ఒకటి హైవే, వేణుమాధవ్ వెంబడి మంచి కాంబినేషన్ ఉంటుంది. నా 3వ సినిమా రన్నం 2, దాంట్లో అమ్మ రాజశేఖర్కి కాంబినేషన్లో మామ అల్లుడిలాగా మంచి లెంతీ క్యారెక్టర్. ఈ సినిమా ఆర్టిస్ట్గా పక్కకు పెడితే ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు అన్నిట్లో ఫ్రెండ్, మంచి ఫాలోయింగ్, మంచి బ్రదరు, ఒక మంచి రిలేషన్. రేపు నాది బర్త్డే ఉండే, రేపు నాది 20 బర్త్డే. ఎవ్రీ బర్త్డే మంచి సెలబ్రేషన్ చేస్తా. నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసిన. వినాయక్ అన్నకి చాలా ప్రియమైన శిష్యుడు, వినాయక్ గారికి చాలా ప్రియమైన శిష్యుడు. వినాయక్ అన్న కూడా రావాలి, కొద్దిగా అన్నకు కూడా హెల్త్ బాగాలేక మొన్ననే సెట్ అయ్యిండు, మేబీ రావచ్చు. చాలా బాధాకరమైన విషయం. చాలా సినిమా రంగంలో మనం ఏ ప్రొఫెషనల్ చూసినా కూడా దాదాపు ఒక 12 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. కానీ సినిమా రంగానికి మాత్రము టైమింగ్స్ అనేది ఎనఫ్. మరి 24 అవర్స్ కూడా మీరు షూటింగ్లో బిజీ ఉండవలసినటువంటి సమయంలో మరి అట్లాంటిది ఇప్పుడు అటు కుటుంబానికి కావచ్చు, సినిమా రంగానికి కావచ్చు, ఇట్లా మా తరఫున ఖచ్చితంగా ఆర్థిక సాయం నా తరఫున ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు నాట్ ఓన్లీ ఆర్టిస్టు, ఈ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ కానీ, మాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వీళ్ళు ఫిష్ బిజినెస్ చేసేటప్పటి నుంచి, సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పటి నుంచి చాలా పరిచయం నాకు. మా తరఫున అలాగే వీళ్ళ కమ్యూనిటీ నుంచి మన సాయి, మెట్టు సాయి అనేటైనా చైర్మన్ కూడా ఆర్థిక సాయం చేసిండు. మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా అండగా ఉంటాం, మా కుటుంబం తప్పకుండా అండగా ఉంటాం మేము. అతను ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి విలన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా కొంత ఏజ్ అయిపోయిన తర్వాత చాలా వరకు అనారోగ్యానికి కారణమవుతారు. ఎందుకంటే మరి సరైనటువంటి మెయింటెనెన్స్ లేక, లేదంటే మెంటల్గా ఎట్లయినా స్ట్రెస్కి గురి కావడమా. ఇప్పుడు ఇతనికి చూస్తే మాత్రము మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏంటంటే టైంకు మనం ఫుడ్ తీసుకోకపోవడం ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, ఫ్యామిలీ టెన్షన్స్ ఒకటి, టైం స్పెండ్ చేయకపోవడం అనేది, ఫైనాన్షియల్ టెన్షన్స్. నిజంగా మరి మీరు నెక్స్ట్ జనరేషన్ సినిమా రంగాన్ని మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా ఆర్టిస్ట్ లాంటి ఎలా ఉంటుంది అంటే టైమింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి నిద్ర అది ఉండదు. ఫుడ్ కంపల్సరీ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, చూసుకుంటారు. టైమింగ్కి తినాల్సిన టైం ఉండదు. ప్లస్ వీళ్ళు ఏంటంటే కొద్దిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రొఫెషనల్ ఒక వర్క్ వచ్చిన తర్వాత అందరు పబ్లిక్ లాగా ఎలా అంటే అలా చేస్తే కాకుండా కొద్దిగా డెడికేషన్గా మెయింటెనెన్స్ చేయాల్సిందే కంపల్సరీ అమ్మ. లేకపోతే కొద్దిగా ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టేక్ కేర్ చేసుకోవాలి. ఇది అర్థంలాగా వాళ్ళ పర్సనాలిటీని కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, టైం టు టైం. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, ఎవరే కానీ, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా హెల్త్ కేర్ కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నా సూచన. పొద్దున యోగా, మెడిటేషన్స్, వాకింగ్స్, కొద్దిగా ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు తక్కువ చేయడం మంచిది. ఇది నా రిక్వెస్ట్ అమ్మ. నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఎందుకంటే చాలామంది సినిమా రంగంలో కొని బాగా డబ్బులు సంపాదిస్తారనేటువంటి అపోహ ఉంటుంది. నిజంగా డైలీ వీళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కావచ్చు, మెయిన్ రోల్ ఉన్న వాళ్ళకి కావచ్చు, నిజంగా ఇన్కమ్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమాకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు నటించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారంటారు. అది నిజమేనంటారు? రిస్క్తో కూడింది అమ్మ నటన అంటే. కొన్ని ఫైట్స్ కానీ అవి కానీ రియల్ చేయాల్సి వస్తే, చిన్న దెబ్బలు తగులుతుంటాయి. రిస్క్తో కూడుకుంది. ఎనీహౌ థ్యాంక్ యూ. కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి అయితే మా తరఫున అండగా ఉంటానమ్మా. చూస్తున్నాం. ఎందుకంటే కేవలం సినిమా రంగంలో నటించినంత మాత్రాన వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా ఫుల్ఫిల్గా ఉంటారనేది చాలా వరకు అపోహ. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలతో సమయం గడపడానికి సమయం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ 24 అవర్స్లో షూటింగ్లో ఉండాల్సినటువంటి సమయం ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ వేరేజ్ చేసుకొని ఎవరికరు ఇప్పుడు వచ్చేటువంటి ఏ కొత్త తరం ఆర్టిస్టులు అయినా సరే కానీ అక్కడ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఒక మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కొంతకాలం పాటు ఇండస్ట్రీలో ఉండాలంటే
అంటే తప్పనిసరిగా కూడా అటు మనం కొన్ని ఆహార విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, మినిమం సెక్యూరిటీ మనం చూసుకున్న తర్వాతే చేయాలని చెప్పేస్తున్నారు శ్రీనివాస్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి. ఫిషర్ వెంకట్ మరణంతో ఇక్కడికి సినీ రంగం నుంచి చాలామంది ప్రముఖులు వస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ఉన్నారు. ఇక హైవే, రన్నం 2 అదేవిధంగా బీభత్సం సినిమాలకు తన ప్రొడ్యూసర్గా ఉన్నారు. మరి చెప్పండి, నిజంగా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి కమీడియను, మంచి డైలాగ్ డెలివరీ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎందుకంటే సినిమా రంగంతో తనకు చాలా అనుబంధం ఉంది. మరి మరణ వార్త విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ అతను ఆరోగ్యం బాగలేదన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి చూసింది నేనే. చూసిన తర్వాత ఆ రోజు మంచిగానే మాట్లాడిండు. కింది వరకు వచ్చి నన్ను వదిలిపెట్టడానికి, వద్దు బ్రదర్ నువ్వు రాకు, కింది వరకు పైనే ఉండు అంటే, నాకు ఏం లేదు ఆరోగ్యంగా ఉన్నా అన్నాడు. అది ఫస్ట్ టైం నేను చూడడం, ఆయన సిక్ అవ్వడం. తర్వాత చూసేసరికి 6 నెలలసరికి డయాలసిస్ అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళి చూసిన మంచిగానే ఉండే, కానీ ఆ కాలు స్వెల్ రావడంతో సివియర్గా జరిగి ఈ ప్రాబ్లం వరకు వచ్చింది. కరెక్ట్ టైంలో ప్రికాషన్ మన కిడ్నీ డోనర్ దొరుకుంటే ఈరోజు బతుకుండేవాడు. ఫిష్ వెంకట్ అనే ఆర్టిస్ట్ మంచి టైమింగ్, డైలాగ్ డెలివరీ. నేను తీసిన 3 సినిమాల్లో 2 సినిమాలు మంచి క్యారెక్టర్ చేసిండు. ఒకటి హైవే, వేణుమాధవ్ వెంబడి మంచి కాంబినేషన్ ఉంటుంది. నా 3వ సినిమా రన్నం 2, దాంట్లో అమ్మ రాజశేఖర్కి కాంబినేషన్లో మామ అల్లుడిలాగా మంచి లెంతీ క్యారెక్టర్. ఈ సినిమా ఆర్టిస్ట్గా పక్కకు పెడితే ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు అన్నిట్లో ఫ్రెండ్, మంచి ఫాలోయింగ్, మంచి బ్రదరు, ఒక మంచి రిలేషన్. రేపు నాది బర్త్డే ఉండే, రేపు నాది 20 బర్త్డే. ఎవ్రీ బర్త్డే మంచి సెలబ్రేషన్ చేస్తా. నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసిన. వినాయక్ అన్నకి చాలా ప్రియమైన శిష్యుడు, వివి వినాయక్ గారికి చాలా ప్రియమైన శిష్యుడు. వినాయక్ అన్న కూడా రావాలి, కొద్దిగా అన్నకు కూడా హెల్త్ బాగాలేక మొన్ననే సెట్ అయ్యిండు, మేబీ రావచ్చు. చాలా బాధాకరమైన విషయం. చాలా సినిమా రంగంలో మనం ఏ ప్రొఫెషనల్ చూసినా కూడా దాదాపు ఒక 12 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. కానీ సినిమా రంగానికి మాత్రము టైమింగ్స్ అనేది ఎనఫ్. మరి 24 అవర్స్ కూడా మీరు షూటింగ్లో బిజీ ఉండవలసినటువంటి సమయంలో మరి అట్లాంటిది ఇప్పుడు అటు కుటుంబానికి కావచ్చు, సినిమా రంగానికి కావచ్చు, ఎట్లా? మా తరఫున ఖచ్చితంగా ఆర్థిక సాయం నా తరఫున ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు నాట్ ఓన్లీ ఆర్టిస్టు, ఈ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ కానీ, మాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వీళ్ళు ఫిష్ బిజినెస్ చేసేటప్పటి నుంచి, సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పటి నుంచి చాలా పరిచయం నాకు. మా తరఫున అలాగే వీళ్ళ కమ్యూనిటీ నుంచి మన సాయి, మెట్టు సాయి అనేటైనా చైర్మన్ కూడా ఆర్థిక సాయం చేసిండు. మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా అండగా ఉంటాం, మా కుటుంబం తప్పకుండా అండగా ఉంటాం మేము. అతను ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి విలన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా కొంత ఏజ్ అయిపోయిన తర్వాత చాలా వరకు అనారోగ్యానికి కారణమవుతారు. ఎందుకంటే మరి సరైనటువంటి మెయింటెనెన్స్ లేక, లేదంటే మెంటల్గా ఎట్లయినా స్ట్రెస్కి గురి కావడమా. ఇప్పుడు ఇతనికి చూస్తే మాత్రము మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏంటంటే టైంకు మనం ఫుడ్ తీసుకోకపోవడం ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, ఫ్యామిలీ టెన్షన్స్ ఒకటి, టైం స్పెండ్ చేయకపోవడం అనేది, ఫైనాన్షియల్ టెన్షన్స్. నిజంగా మరి మీరు నెక్స్ట్ జనరేషన్ సినిమా రంగాన్ని మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా ఆర్టిస్టులు అంటే ఎలా ఉంటుంది అంటే టైమింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి నిద్ర అది ఉండదు. ఫుడ్ కంపల్సరీ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, చూసుకుంటారు. టైమింగ్కి తినాల్సిన టైం ఉండదు. ప్లస్ వీళ్ళు ఏంటంటే కొద్దిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రొఫెషనల్ ఒక వర్క్ వచ్చిన తర్వాత అందరు పబ్లిక్ లాగా ఎలా అంటే అలా చేస్తే కాకుండా కొద్దిగా డెడికేషన్గా మెయింటెనెన్స్ చేయాల్సిందే కంపల్సరీ అమ్మ. లేకపోతే కొద్దిగా ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టేక్ కేర్ చేసుకోవాలి. ఇది అర్థంలాగా వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళు కానీ, ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, టైం టు టైం. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, ఎవరే కానీ, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా హెల్త్ కేర్ కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నా సూచన. పొద్దున యోగా, మెడిటేషన్స్, వాకింగ్స్, కొద్దిగా ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు తక్కువ చేయడం మంచిది. ఇది నా రిక్వెస్ట్ అమ్మ. నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఎందుకంటే చాలామంది సినిమా రంగంలో కొని బాగా డబ్బులు సంపాదిస్తారనేటువంటి అపోహ ఉంటుంది. నిజంగా డైలీ వీళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కావచ్చు, మెయిన్ రోల్ ఉన్న వాళ్ళకి కావచ్చు, నిజంగా ఇన్కమ్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమాకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు నటించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారంటారు. అది నిజమేనంటారు? రిస్క్తో కూడింది అమ్మ నటన అంటే. కొన్ని ఫైట్స్ కానీ అవి కానీ రియల్ చేయాల్సి వస్తే, చిన్న దెబ్బలు తగులుతుంటాయి. రిస్క్తో కూడుకుంది. ఎనీ థ్యాంక్ యూ. కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి అయితే మా తరఫున అండగా ఉంటానమ్మా.
చూస్తున్నాం. ఎందుకంటే కేవలం సినిమా రంగంలో నటించినంత మాత్రాన వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా ఫుల్ఫిల్గా ఉంటారనేది చాలా వరకు అపోహ. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలతో సమయం గడపడానికి సమయం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ 24 అవర్స్లో షూటింగ్లో ఉండాల్సినటువంటి సమయం ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ వేరేజ్ చేసుకొని ఎవరికరు ఇప్పుడు వచ్చేటువంటి ఏ కొత్త తరం ఆర్టిస్టులు అయినా సరే కానీ అక్కడ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఒక మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కొంతకాలం పాటు ఇండస్ట్రీలో ఉండాలంటే తప్పనిసరిగా కూడా అటు మనం కొన్ని ఆహార విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, మినిమం సెక్యూరిటీ మనం చూసుకున్న తర్వాతే చేయాలని చెప్పేస్తున్నారు శ్రీనివాస్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి.